మన ప్రభువును, మన రక్షకుడును, సర్వలోకనాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అనుదినము దేవుని వాక్యాన్ని వింటున్న ఆ కృపగల దేవుని పాదాల చెంత చేరి నిత్యము ప్రార్థిస్తున్న ఆయన భక్తులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈ దినము ఒక గొప్ప మాటను మనము చదువుకొని దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామా? ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక విలువైన మాటను మీ ముందుకు తీసుకురావటానికి దేవుని ఆత్మ నన్ను పురుకొల్పుతూ ఉంది. ఆకాశము తన మంచి ధననిధిని తెరచును. దేవునికి స్తోత్రం. ఈ మాట యోబు గ్రంథము 28వ అధ్యాయము, క్షమించిన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనములో ఈ మాట రాయబడి ఉంది. ఈ ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయములో ఈ 12వ వచనములో ఉన్నటువంటి విలువైన మాట ఏమిటంటే, ఒక మాట, ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును అని ఈ వచనములో ఒక భాగము రాయబడి ఉంది. ఆకాశమట తన మంచి ధననిధిని తెరుచును అని దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. సహజంగా దేవుని బిడ్డలారా, ఆకాశము మనకు పైన కనబడుతుంది కదా. మనము దేవుని యొక్క పిల్లలమైన ప్రతి మానవుడు భూమి మీద ఆకాశం అనగానే తెలియని వారు ఎవరు ఉండరు కదా. ఆకాశం మనకు తెలుసు. అయితే భూమి కింద ఉంది, ఆ భూమి మీద మనం ఉన్నామని, ఆకాశము మన పైన ఉందని బాగా మనకు తెలుసు. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క అధ్యాయములో మనకు నేర్పుతున్న ఒక విలువైనటువంటి పాఠం ఏంటంటే, ఆకాశము నుండి మంచి ధననిధి మనకు తెరుచును అని రాయబడి ఉంది. ఏంటో ధననిధి? దేవుని బిడ్డలారా, అది ఆ ధననిధి తెరవబడుతుందట. అంటే తెరవబడటం అంటే ఓపెన్ చేస్తే అది నీకు ఇవ్వబడుతుంది. అయితే మనం గమనించవలసిన గొప్ప సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఇందులో ఈ ఆకాశము నుండి రావటం ఏంటి? పైనుండి రావటం ఏంటి? ఆకాశము నుండి వర్షం పడుతుందంటే మనకి తెలుసు. మనకి ఆకాశం మబ్బుగుందంటే వర్షం పడుద్దని మనకు తెలుసు. కానీ ఆకాశము నుండి ధననిధి మనకు వస్తుందన్న సంగతి ఈ వాక్యంలో రాయబడినటువంటి విలువైన మాట. ఒకసారి మనం దాని గురించి మనం కొంచెం లోతుగా మనం చూద్దామా? చూడండి, దేవుని యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి వచనములో ఏమి రాయబడిందంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు ఆకాశములో ఎవరున్నారు అంటే, అక్కడ దేవునికి సింహాసనం ఉందట. ఆ సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు. కనుక అందుకనే మరి సొలొమోను గారు దేవుని మందిరాన్ని కట్టేటప్పుడు దేవుణ్ణి ఈ రీతిగా గణపరిచాడు. అయ్యా, ఆకాశములు మహాకాశములు పట్టజాలనంత దేవుడవు అన్నాడు. నీకే పాటి మందిరాన్ని కడతాను అన్నాడు దేవుని బిడ్డలు సొలొమోను గారు. అంటే ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలనంత దేవుడట. అంటే ఆయన ఎంత విస్తారంగా, ఎలా ఉన్నాడని మరి సొలొమోను గారికి ఆ ప్రేరేపణ వచ్చిందో చూడండి. అయితే ఈరోజు నేను మీకు చెప్పే మాట ఏంటంటే, మరి ఆకాశము నుండి దేవుని బిడ్డలారా, ఆయన తన మంచి ధననిధిని తెరుచును అని ఉంది. ఏమిటి? దీనిని గూర్చి దేవుని బిడ్డలు కొన్ని మాటలు మనము క్లుప్తంగా, అనుబంధంగా కొన్ని మాటలు మనం చూద్దామా? మరి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలో యేసు ప్రభువారు కొండ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు 6వ అధ్యాయములో 20వ వచనములో ఆయన ఈ విధంగా అంటున్నాడు, పరలోకమందు ధనమును మీరు కూర్చుకోండి అంటాడు. అంటే ఇప్పుడు పరలోకం అనేటువంటి ధనాన్ని మీరు సంపాదించుకోండి అని ఆయన ముందు కూర్చున్నటువంటి ప్రజలకు వర్తమానం చెప్తూ యేసు ప్రభువారు చెప్పాడు. అంటే ఇప్పుడు ఆకాశములో నుండి అనగా దేవుని సింహాసనము నుండి ఈ భూమి మీద ఉన్నటువంటి తన భక్తులకు, తనను నమ్మిన వారికి, తనను ఆరాధించే వారికి, వెంబడించే వారికి దేవుని బిడ్డరా, సింహాసనము నుండి దేవుని యొద్ద నుండి మనకు వచ్చేటువంటి ఆ ధననిధి ఏమిటయ్యా అంటే పరలోకము. పరలోకము ఆ పరలోకానికి తీసుకువెళ్ళేటువంటి దేవుని బిడ్డల ధననిధి దేవుని వాక్యంలో రాయబడిన మాట. దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైనటువంటి మరొక మాటను మనం దేవుని మాటను ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక
6వ అధ్యాయము 19వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది దేవుని బిడ్డలారా. సత్క్రియలు అనే ధనము అంటున్నాడు. అంటే సత్క్రియలు అనేటువంటి ధనము అంటే ఇప్పుడు దేవుడు సింహాసనము నుండి, ఆకాశము నుండి ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులకు ఆయన అనుగ్రహిస్తున్నటువంటి తన యొక్క మంచి ధన నిధిలోంచి ఆయన పంపించే ధనము ఆయన తెలిసేదంటే దీని మీద సత్క్రియలు. ఈ భూమి మీద మానవుని యొక్క క్రియలు ఏ విధముగా ఉన్నాయి అంటే, దేవుడు తన సింహాసనము నుండి ఈ భూలోకానికి ఆయన పంపించిన ధనం ఏంటంటే సత్క్రియలు. ఈ సత్క్రియలనేటువంటి ధనాన్ని దేవుని బిడ్డలు ఎప్పుడైతే ఒక మానవుడు సంపాదించుకుంటాడో, ఆ సంపాదించుకున్నటువంటి మానవుడే పరలోకానికి దేవుని బిడ్డరా అనగా పరలోకములో దేవుని యొద్దకు నిన్ను తీసుకుని వెళ్ళేటువంటి ధనం. ఏదైనా ఒక వస్తువును కొనాలంటే ధనం కావాలి కదా! నీకు నాకు తెలిసిన వాడుక. ఈరోజు మార్కెట్‌కి వెళ్ళినా, కూరగాయలకి వెళ్ళినా, బట్టల షాప్‌కి వెళ్ళినా, నువ్వు బంగారం కొనాలన్నా, నువ్వు ఏది కొనాలన్నా ధనం కావాలి. ఇప్పుడు పరలోకానికి దేవుడారా పరలోకాన్ని నువ్వు సంపాదించుకోవటానికి, ఆ పరలోకాన్ని నువ్వు ఈ లోకంలో ప్రభువుని దగ్గరికి చేరటానికి, పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి నీకుండవలసినటువంటి ధనము ఏంటంటే దీని మీద సత్క్రియలనే ధనము. ఈ సత్క్రియలనే ధనముతో నువ్వు పరలోకాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు అనేది వాక్యంలో రాయబడి ఉంది. ఒకసారి దేవుని బిడ్డలారా మరొక మాటను కూడా గమనిద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. మొట్టమొదటి పవిత్రమైనది. తరువాతది సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరమును ఎనిమిడరా వారి కనికరముతోనూ మంచి ఫలముతో నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. దేవునికి స్తోత్రం. చూడండి దీన్ని బట్టి పైనుండి వచ్చినటువంటి ధనం ఏంటంటే జ్ఞానం. పైనుండి దీని బట్టి అనగా ఆకాశము నుండి భూలోకములో ఉన్నటువంటి మానవులకు దేవుడు అనుగ్రహించిన మంచి ధననిధి తెరిచింది ఏంటంటే జ్ఞానము. ఆ జ్ఞానము పవిత్రమైంది, సమాధానకరమైనది, మృదువైనది, సాధ్యంలో లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో ఉన్నది. పైనుండి వచ్చినటువంటి ధనము ఇది దేవుని బిడ్డరా అదే జ్ఞానము. ఈ జ్ఞానము కలిగి ఉంటే బైబిల్ సెలవిస్తుంది దేవుని బిడ్డరా, జ్ఞానము కలిగిన స్త్రీ ఇల్లు కట్టును. ఈ లోకములో మానవునికి జ్ఞానం లేకపోతే నష్టపోతాడు. కనుక ఈరోజు మీతో పంచుకున్న అంశం ఏంటంటే, ఆకాశము తన మంచి ధననిధిని తెరుచును. ఈ ధననిధి నీకు ఉంటే దేవుని బిడ్డలారా దేవునితో పాటు యుగయుగములు పరలోకములో చేరేటువంటి ధనము ఇదే ధనమని దేవుని సేవకుడిగా దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. భూలోకములో ఎంత ధనమున్నా నెమ్మది లేదు. భూలోకంలో ఉన్న ధనం ఎంతున్నా దొంగలున్నారు, దోచుకునేవారు ఉన్నారు. కానీ ఈ ధనము దేవుని ఎక్కడ కూడా దొంగలు కొట్టరు, దీనికి చెమట పట్టదని వాక్యం చెప్తూ ఉంది. కనుక ఈ ధనాన్ని మనం సంపాదించుకొని మనము పరలోకానికి దేవుని యొద్దకు చేరటానికి ఈ దినము ప్రతి ఒక్కరికి ఈ ధనము చాలా అవసరమైందని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడమంటున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువారు గమనించినట్లయితే ఆయన సెలవిచ్చిన మాట, దేవుని బిడ్డలారా ఈ ధనము పొలములో దాచబడి ఉంటుందని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ప్రభువు చెప్పాడు. అంటే ఈ ధనము ఎక్కడ దొరుకుతుంది అంటే పొలములో. పొలం అనగా సంఘం. సంఘములో దేవుని బిడ్డలారా ఏ ధనం ఎలా ధనం దొరుకుతుందంటే వాక్యం అనే ధనం. ఈ వాక్యమును ద్వారా మనము ఆ ధనాన్ని సంపాదించుకుంటే నీవు పరలోకానికి నిత్య జీవానికి వెళతావు. అందుకే ఆకాశము నుండి ఈ మంచి ధననిధిని దేవుడు తెరిచి ప్రతి వారికి అనుగ్రహించాడు. పౌలు గారు వాక్యం చెప్తూ ఉండగా దేవుని బిడ్డలారా ఆ దినమున లూదియా అనేటువంటి ఆమె వాక్యం అనగానే ఆమె హృదయం తెరబడింది. ఆ రోజున పౌలు గారిని తన ఇంటికి ఆహ్వానించి తన ఇల్లంతటిని రక్షించుకుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్న వారందరికీ ఈ వాక్యంలో ఉన్న సారాంశం వారందరికీ అనుగ్రహించి దీవించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.